Today, my friends, as I was praying, ఈ రోజున స్నేహితులారా నేను ప్రార్థన చేస్తూ ఉండగా I saw that you were facing problem after problem after problem in life. సమస్య వెంబడి సమస్య, సమస్య వెంబడి సమస్య మీరు జీవితంలో ఎదుర్కొంటూ ఉన్నట్లుగా నేను చూచి ఉన్నాను. And your face has turned into a face of defeat. మీ యొక్క ముఖం వైఫల్యంతో కూడిన ముఖం వలె మార్చబడిపోయింది. Not being able to handle the pressure and the oppression of these problems. ఈ సమస్యల యొక్క ఒత్తిడిని, అణచివేతను మీరు యాజమాన్యం చేసుకోలేకపోతున్నారు. A face of dejection. తిరస్కరించబడ్డ ముఖము, A face of hopelessness has come upon you. నిరీక్షణ రాహిత్యం మీ ముఖం మీదకు వచ్చేసి ఉంది. Your face might have turned into a face of sorrow. ఒకవేళ అది మీ ముఖాన్ని విచారగ్రస్తమైన ముఖంగా మార్చేసిందేమో. You might be facing failures in your exams again and again and again. ఒకవేళ మీ పరీక్షల్లో మరలా వైఫల్యాన్ని ఎదుర్కొంటూ ఉన్నారేమో. In your studies, you might be facing defeat after defeat, not being able to go forward. మీ యొక్క విద్యలో ముందుకు వెళ్ళలేక ఓటమి వెంబడి ఓటమిని అనుభూతి చెందుతున్నారేమో. What is the hope for me? నాకు నిరీక్షణ ఏంటి? What is the hope for me? నాకు నిరీక్షణ ఏంటి? You would have lost all hope. మీకున్న నిరీక్షణ అంతటినీ మీరు కోల్పోయారు. You might be drinking because of the losses in your business. మీ వ్యాపారంలో సంభవిస్తున్న నష్టాల వల్ల మద్యపానం సేవిస్తూ ఉన్నారేమో. Because you're failing again and again in your job. మీ యొక్క ఉద్యోగములో వెనువెంబడి వైఫల్యం చెందుతూ ఉన్నందువలన Sent out to look for job after job. ఉద్యోగం కోసం పోగొట్టుకునే ఇంకొక ఉద్యోగం కోసం అలా వెంటాడుతూ ఉన్నారేమో. Drinking to drown your sorrow. మీ యొక్క విచారాలు మర్చిపోవడం కోసం మద్యపానం సేవిస్తున్నారేమో. To drown your hopelessness. మీ యొక్క నిరీక్షణ రాహిత్యాన్ని ముంచివేయడం కోసం. You might be facing shame in your family. మీ కుటుంబంలో అవమానాన్ని ఎదుర్కొంటూ ఉన్నారేమో. They might be saying, why did you marry and come into our family? వివాహం చేసుకోవడం ద్వారా నువ్వెందుకు మా కుటుంబంలోకి వచ్చావు అని మీరు అనిపించుకుంటున్నారేమో. Not having anyone to turn to. మీ వైపు చూడడానికి ఎవ్వరూ లేరేమో. A face of shame and rejection. అవమానముతోను తిరస్కారముతోను నిండి ఉన్న ముఖంతో ఉన్నారేమో. Or you might be falling into sin again and again and losing hope for righteousness. లేక మరలా పాపములో పడిపోతూ నీతి విషయమైన నిరీక్షణ లేని వారిగా ఉన్నారేమో. You might be so discouraged and dejected today, my friend. నా స్నేహితులారా, ఎంతగానో తిరస్కారం నుండి త్రోలివేయబడిన వారిగా ఈ రోజున ఉన్నారేమో. The psalmist says in Psalm 42:5, 42వ కీర్తన 5వ వచనంలో కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, Why, my soul, are you downcast? నా ప్రాణమా నీవేల కృంగి ఉన్నావు. Why are you so disturbed within me? నాలో నీవేల తొందరపడుచున్నావు. Why are you so downcast? నువ్వెంతగానో కృంగి ఉన్నావు ఎందుచేత? You might be so dejected because of these sorrows. ఇట్టి విచారముల వలన ఎంతగానో తిరస్కారం నొందిన వారిగా ఉన్నారేమో. Because of the failure. అపజయములను బట్టి. In Genesis 4:6 we read, ఆదికాండము 4:6లో మనం ఏం చదువుతామంటే, the Lord asked Cain ప్రభు కయ్యను అడుగుతూ ఉన్నాడు. when his offering to the Lord got rejected. అతని అర్పణ దేవునికి సమర్పించినప్పుడు దేవుడు ఆ యొక్క అర్పణను తిరస్కరించినప్పుడు, Cain, why are you so angry? కయ్యను నువ్వెందుకంత కోపంతో ఉన్నావు? Why is your face so downcast? నీ ముఖము తలదించుకున్నట్లుగా ఉన్నావేమిటి? Being downcast because of the curses of sin. పాపము యొక్క శాపముల వలన తలదించుకున్నట్లుగా ఉన్నాడు. Being angry because of the curses of sin. పాపపు శాపముల వలన ఆగ్రహం తెచ్చుకుని తద్వారా తలదించుకున్నట్లుగా ఉన్నాడు. Sin brings curses and death. పాపము శాపాలను తీసుకొస్తోంది, మరణాన్ని You తీసుకొస్తోంది. might be angry because of that. అందును బట్టి మీరు ఆగ్రహంతో ఉంటున్నారేమో. Blaming God. దేవుని మీద నింద వేస్తున్నారేమో. Blaming others for these curses to come into your life. ఇట్టి శాపాలు మీ జీవితంలోకి వచ్చినందుకు ఇతరుల మీదకు నింద వేస్తున్నారేమో. Or blaming yourself. లేక మిమ్ముని మీరే నిందించుకుంటున్నారేమో. Being hard to yourself. మీకు మీరే కఠినమైన వారిగా ఉంటున్నారేమో. Feeling downcast and dejected. అణచివేతకు గురైన వారిగా, తిరస్కారము తృణీకారము నొందిన వారిగా మీ గురించి మీకు అనిపిస్తుందేమో. There was a boy who was living in a village. ఒక బాబున్నాడు, అతను గ్రామంలో నివసిస్తున్నాడు. His parents were earning daily wages అతని తల్లిదండ్రులు దినవారీ కూలీ వేతనం సంపాదించుకునేవారు. and doing menial jobs to survive. బ్రతకడం కోసం చిన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. But this boy, as he was studying school, had
a passion to become an MBBS doctor. అయితే పాఠశాలలో చదువుకుంటున్న ఈ బాబుకు ఎంబీబీఎస్ వైద్యుడు కావాలనే ప్రగాఢమైన ఆశ వాంఛ ఉండేది. He had a big hope and dream. అతనికి చాలా పెద్ద కళ, చాలా పెద్ద నమ్మకం ఉందన్నమాట. His parents urged him, saying that will be so difficult, study in an engineering college. తల్లిదండ్రులు చెప్పారు అది చాలా కష్టం, ఇంజనీరింగ్ కళాశాలలో కూడా చదువుకోవడం కష్టం అన్నట్టుగా చెప్పారు. You might not be able to get a seat. నీకు అక్కడ సీట్ రాదేమో. But he persevered and said, no, I will do my medical studies. And he studied for his NEET exam. కానీ అట్టి గట్టి పట్టుదలతో అతను చదువుకొని నీట్ పరీక్షల కోసమై సంసిద్ధుడయ్యాడు. Studied and studied, and in the first NEET exam, he failed. బాగా చదివాడు గాని మొదటి నీట్ పరీక్షల్లో అతను వైఫల్యం చెందాడు. He couldn't get the mark. మార్కులు రాలేదు. He was so disappointed. చాలా నిరుత్సాహం చెందాడు. His parents again urged him. తల్లిదండ్రులు మళ్ళా బ్రతిమలాడారు. And despite the pressures from his parents, he said, no, I will only study this. And he spent one more year just studying and preparing for NEET exam. తల్లిదండ్రులు ఎంత ఒత్తిడి చేసినా బ్రతిమలాడినా సరే మరలా అలా కాదని మరొక సంవత్సరం నీట్ పరీక్ష కోసమై సంసిద్ధుడయ్యాడు. But alas, he failed again. అయితే అయ్యో మరలా వైఫల్యం చెందాడు. His parents reprimanded him and scolded him తల్లిదండ్రులు కోప్పడ్డారు, చిరాకు పడ్డారు. and said, why are you doing this? Come, let me apply for a engineering college seat for you. ఎందుకు ఇలా చేస్తున్నాం, ఇంజనీరింగ్ కళాశాలలో సీటు కోసం దరఖాస్తు చేస్తాం కదా అన్నారు. But one day when the parents had left the home for a trip, కానీ ఒక రోజున ఒక ప్రాంతం వెళ్ళడం కోసం తల్లిదండ్రులు ఇల్లు విడిచి వెళ్ళిన సమయంలో this boy couldn't bear the shame before his parents. ఈ బాబు తన తల్లిదండ్రుల ముందు తను పొందిన అవమానాన్ని భరించలేకపోయాడు. Couldn't bear the failure. ఆ యొక్క అపజయాల్ని భరించలేకపోయాడు. Bear to face society. సమాజాన్ని ఎదుర్కోవడానికి ఎలాగున అనుకుంటూ ఉన్నాడు. He hung himself and died. ఊరి పెట్టుకుని చచ్చిపోయాడు. Man gets so dejected because of the failure. అపజయాల వలన మనుషుడు ఎంతగానో తృణీకారము నొందిన వాడవుతాడు. This is what sorrow in this world does to us. ఈ లోకములో ఉన్న విచారం మనకి ఇలాగునే చేస్తోంది. It makes us feel so dejected, saying your life is over. నీ జీవితం అయిపోయిందనే తృణీకారం మనకు వచ్చినట్లుగా మనకు అనిపించేలా చేస్తుంది. When we don't get what we want, we get so depressed and dejected. మనము కోరుకున్నది పొందుకోలేకపోయినప్పుడు ఎంతగానో నిరుత్సాహం చెంది తృణీకార భావానికి గురైన వారిగా భావిస్తాం. But my friends, we shouldn't be hoping from these things in this world to give us life. కానీ స్నేహితులారా, లోకములో ఉన్న ఇట్టి విషయాలు మనకు జీవాన్ని ఇస్తాయని వాటి మీద మనం నిరీక్షణ పెట్టుకోకూడదు. Shouldn't put our hope in such achievements. మన నిరీక్షణను అట్టి సాధించగల కార్యాల మీద పెట్టుకోకూడదు. We shouldn't put our hope in receiving great praise and honor. మన యొక్క నిరీక్షణ గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం మీద పెట్టుకోకూడదు. We should be placing our hope in the hands of the Lord Jesus to live with him with joy. మనము మన యొక్క నిరీక్షణ నిరంతరాయముగా ప్రభువుతో జీవించడానికి ప్రభు అయిన యేసు మీదనే కలిగి ఉండాలి. None of these things can satisfy us in this world. ఈ లోకములో ఉన్నవేవి కూడా మనకు సంతృప్తిని కలిగించలేవు. But when you give your life to live with Jesus, కానీ మీరు మీ జీవితాన్ని యేసుతో కూడా జీవించడానికి సమర్పించినప్పుడు there is hope evermore. మరి నిరంతరమునకు నిరీక్షణ ఉంటుంది. Joy evermore. నిరంతరమునకు సంతోషం ఉంటుంది. You feel like you've gained life itself. మీరు జీవాన్ని సంపాదించిన అనుభూతిని పొందిన వారవుతారు. Today the Lord say, ఈ రోజున ప్రభు సెలవిస్తున్నారు, I am going to make your face to be filled with joy. నేను మీ ముఖమును ఆనందముతో నింపనయ్యున్నాను అంటున్నారు. I'm going to fill your face with my glory. నేను నీ ముఖాన్ని నా మహిమ చేత నింపెదనంటున్నారు. Not with dejection, తిరస్కారంతో కాదండి, not with sorrow, విచారముతో కాదు, not to give up, విడిచిపెట్టడానికి కాదు, but I am going to make your face shine with my glory. నేను నీ ముఖాన్ని నా మహిమతో ప్రకాశింపచేసేదను. Numbers 6:25. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 25వ వచనము. The Lord make his face shine upon you and be gracious unto you. ప్రభు తన ముఖ కాంతిని మీ మీద ప్రకాశింపచేసి మీకు కృపా సహితునిగా ఉండును గాక. Right now as you're putting your hope in the Lord, ఇప్పుడే మీరు మీ నిరీక్షణ ప్రభువునందు ఉంచుతూ ఉండగా his face is shining upon you. ఆయన ముఖము మీ మీద ప్రకాశిస్తుంది. Young people, his face is shining upon you. యవనస్తులారా, ఆయన ముఖం మీ మీద
ప్రకాశిస్తోంది. The Lord is compassionate unto you. ప్రభు మీ పట్ల కారుణ్యము కలిగిన వానిగా ఉన్నాడు. I don't want my child to give up. నా బిడ్డలు విడిచిపెట్టాడని నేను కోరుకోవడం లేదు. I want to make his face to shine with my glory, నేను వారి ముఖాలు నా మహిమ చేత ప్రకాశింప చేయబడాలని కోరుకుంటున్నాను. says the Lord. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. Isaiah 61 says, యెషయా 61 ఏం చెప్తుందంటే, Arise and shine, for my light has come. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. The glory of the Lord rises upon you. యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. As the Lord's face shines upon you, ప్రభు యొక్క ముఖము మీ మీద ప్రకాశించి his ఉన్నప్పుడు glory rises upon you. ఆయన మహిమ మీలో నుంచి పైకి లేస్తోంది. As his glory rises. ఆయన మహిమ పైకి లేస్తూ ఉండగా Today he told me, ఈ రోజున ఆయన నాకేం చెప్పారంటే, you will become his Zion, his people of Zion. మీరు ఆయనకు చెందిన సియోనుగా, సియోను జనాంగముగా ఉంటారు. He wants to make you his Zion. ఆయన మిమ్మును తన సియోనుగా చేయాలని కోరుతున్నారు. They shall call you the city of the Lord, వారు మిమ్మును దేవుని యొక్క నగరముగా పిలిచెదరు, a people of the Lord, దేవుని ప్రజలుగా పిలిచెదరు. Holy One of Israel, ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు Zion. సియోనుగా. God wants to make you his Zion, దేవుడు మిమ్మును తన సియోనుగా చేయగోరుతున్నారు, people of his Zion. తన సియోను ప్రజలుగా. We saw the majestic Mount Zion in Israel when we went there. మేము ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు మహిమాన్వితమైన సియోను కొండ యొక్క ఘనతను చూచాం. This Zion was made as the city of David when he conquered it. దావీదు ఆ యొక్క ప్రాంతాన్ని జయించినప్పుడు ఆ సియోను కొండ ఉన్న ప్రాంతం దావీదు పట్టణంగా పిలువబడింది. The beloved servant of God. దేవునికి ప్రియమైన దాసుడు ఆయన. And he chose to make Zion, to establish his kingdom in Zion. తన రాజ్యాన్ని సియోనులో స్థాపించడానికి ఆయన ఎంపిక చేసుకున్నాడు. And he placed the ark of the covenant in that place so that the Lord Almighty can rest in that place and rule. సర్వశక్తిగల ప్రభు ఆ స్థలమునందు విశ్రమించి పరిపాలన చేయులాగున జీవమగల దేవుని నిబంధన మందసాన్ని ఆ ప్రాంతమందు ఆయన ఉంచాడు. Wherever this holy ark of the covenant was kept, the Lord would rest his presence there. దేవుని పరిశుద్ధ నిబంధన మందసం ఎక్కడైతే ఉంచబడుతుందో అక్కడ దేవుని పరిశుద్ధ సాన్నిధ్యం ఉంచబడుతోంది. That's why this place is so special to the Lord. అందుచేతనే ఈ ప్రాంతం దేవునికి ఎంతో ప్రత్యేకమైనది. Psalm 132:13 says, 132వ కీర్తన 13వ వచనం ఏం చెప్తోందంటే, For the Lord has chosen Zion, దేవుడు సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, he has desired it for his dwelling place. తన నివాస స్థలముగా ఉండి నిమిత్తం ఆయన కోరుకొని ఉన్నాడు. What is Zion? సియోను అనగా ఏమిటి? It is the dwelling place of the Lord. అది దేవుని యొక్క నివాస స్థలమై ఉన్నది. Psalm 87:2 says, 87వ కీర్తన 2వ వచనం ఏం చెప్తుందంటే, The Lord loves the gates of Zion more than any other dwelling place of Jacob. ఏ ఇతర యాకోబు నివాసముల కంటేను సియోను గుమ్మములను దేవుడు ఎంతగానో ప్రేమించుచూ ఉన్నాడు. He loves this place. ఆయన ఈ ప్రాంతాన్ని ప్రేమిస్తున్నారు. He dwells there. ఆయన అక్కడ నివాసం ఉంటున్నారు. Today, ఈ రోజున Zion is not a place somewhere. సియోన్ అంటే ఎక్కడో ఉన్న స్థలము కాదండి. You are his Zion, మీరే ఆయన సియోను, where the Lord Almighty shall rest and dwell. సర్వశక్తిగల దేవుడు విశ్రమించి నివాసం ఉండే ప్రాంతం అది. Where the glory of the Lord arise. దేవుని యొక్క మహిమ లేవనెత్తబడే స్థలం అది. His face will shine upon you, ఆయన ముఖము మీ మీద ప్రకాశిస్తోంది. and your face will reflect his glory. మీ ముఖము ఆయన మహిమను ప్రతిఫలిస్తుంది. Your face will not reflect the death of this world anymore. ఇక మీదట మీ ముఖము ఈ లోక మరణాన్ని ఏమాత్రం ప్రతిఫలింప చేయదు. Your face will not show defeat anymore. మీ ముఖము ఇక మీదట ఏమాత్రం ఓటమిని చూపించదు. Not be dejected anymore. ఇక మీదట ఏమాత్రం తిరస్కారాన్ని చూపించదు. You will arise with the glory of God మీరు దేవుని మహిమతో లేచెదరు. as God dwells in this place, దేవుడి ప్రాంతమందు నివాసం ఉంటూ ఉండగా making it a holy place of God. ఆయన దేవునికి పరిశుద్ధమైన స్థలముగా దాన్ని చేస్తున్నారు. The world will see this and revere it. లోకము దానిని చూచి భయభక్తులను కలిగి ఉంటారు. Automatically every praise, glory and honor will follow. వాటంతటవే సమస్తమైన మహిమ, పేరు, ప్రఖ్యాతులు దాని వెంబడి వచ్చేస్తాయి. Automatically every riches and blessing will follow. వాటి వెంబడి అవే ప్రతి విధమైన ఐశ్వర్యము, సమృద్ధి వచ్చేస్తాయి. He says, riches, silver and gold is mine. ఆయన అంటున్నాడు, వెండి బంగారములు నావే. In him are hidden all treasures of wisdom.
సర్వ జ్ఞాన సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. It shall all follow you. అవన్నీ కూడా మిమ్మును It వెంబడించును. shall all follow you. అవన్నీ మిమ్మును వెంబడించును. As you become Zion, the dwelling place of the Lord. మీరు ప్రభు యొక్క నివాస స్థలమైన సియోనుగా ఉండుటకు సంసిద్ధమైనప్పుడు He's called us together tonight to make us a people of ఆయన Zion. ఈ రాత్రి మనల్ని అందరినీ కూడా తన ప్రజలుగా సియోనుగా ఉండు నిమిత్తమే పిలిచి ఉన్నారు. He will bring you into Zion firstly with the joy of salvation. ఆయన మొట్టమొదటిగా మిమ్మును రక్షణానందముతో సియోనుకి తీసుకుని వస్తారు. He will bring us into this holy city ఆయన ఈ పరిశుద్ధ నగరములోనికి తీసుకుని వస్తారు with the joy of salvation. రక్షణ ఆనందముతో. Isaiah 35:10 says so. యెషయా 35:10 ఇలాగున చెప్తోంది. And the ransomed of the Lord shall return and come to Zion with singing. యెహోవా చేత విమోచించబడ్డవారు ఆనంద గానములు చేయుచు సియోనుకు వచ్చెదరు. Everlasting joy shall be upon their head. వారి తలల మీద నిత్యానందముండును. They shall obtain gladness and joy, and sorrow and sighing shall flee away. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. Not just any joy. ఇక ఏ ఇతర ఆనందం కాదండి, The joy of the Lord will keep welling in your heart. ప్రభు యొక్క ఆనందమే మీ హృదయములో పొంగుతున్నట్లుగా ఉంటుంది. That's the joy of salvation. అది ఏ రక్షణ ఆనందమయ్యున్నది. Breaking every power of sin. ప్రతి విధమైన పాపపు శక్తిని బ్రద్దలు చేస్తోంది. Every power of darkness coming against us. మీ విరోధంగా వచ్చే ప్రతి అంధకార శక్తి యొక్క బలిదానాన్ని బ్రద్దలు చేస్తుంది. Breaking every sorrow and sighing. ప్రతి విధమైన అంగలార్పును విచారాన్ని బ్రద్దలు చేస్తుంది. You will return to Zion with singing. మీరు గానము చేయిచు సియోనుకు తిరిగి వచ్చేదరు. There was a man called Maikanan. మైకమెన్ అని ఒక వ్యక్తి ఉన్నారు. Non-stop he would be drinking and taking cigarette. సుదీర్ఘ కాలంగా మద్యపానం సేవిస్తూనే ఉంటాడు, పొగ త్రాగుతూనే ఉంటాడు ఆయన. His mother said, "Why did I give birth to you? అతని తల్లిగారు అన్నారు, నీకెందుకురా నేను జన్మనిచ్చాను అని. Out of my 10 children, I regret giving birth to you. నా 10 మంది బిడ్డల్లో నిన్ను కన్నందుకు బాధపడుతున్నాను అన్నారు ఆవిడ. You're bringing us shame. నువ్వు అవమానం తీసుకొస్తున్నావు. We are losing all the peace in our family because of you." నిన్ను బట్టి కుటుంబంలో మీకు అసలు నెమ్మది శాంతి లేకుండా పోతుంది. He began drinking more. అతను మరి ఎక్కువ త్రాగుడు ప్రారంభించాడు. 24 hours. 24 గంటల పాటు. It made him vomit blood. అది అతను రక్తం వాంతి చేసుకునేలా అయిపోయింది. He would drink with his friends. తన స్నేహితుల కోసం త్రాగేవాడు. And he said at a point, ఒక సమయం వచ్చేసరికి 70 of his friends with whom he would be drinking had died. అతను మద్యపానం సేవిస్తున్న అతనితో ఉన్న 70 మంది స్నేహితులు అలాగే చనిపోయారు. One by one they were gone. ఒక్కొక్కరు అలా గతించిపోయారు. We were drinking so much. అంతగా త్రాగుతూ ఉన్నారు. They thought he would be next. వారు అనుకున్నారు ఇతను కూడా విసిగి వేసారిపోతాడు. His wife was praying and praying. కానీ అతని భార్య అయితే ప్రార్థన చేస్తున్నారు. One day the Lord said to her, ఒక రోజున ప్రభువు ఆమెతో చెప్పారు, "My daughter, you're praying for your husband to be delivered and leave drinking. నా కుమారి, నీ భర్త మద్యపానం నుంచి విడుదల పొందాలని ప్రార్థన చేస్తున్నావు కదా. Have you ever prayed for him to become my son? అతడు నా కుమారుడుగా మార్చబడాలని ఎప్పుడైనా ప్రార్థించావా? To have me in his heart." నన్ను తన హృదయములో కలిగి ఉండాలని ఎప్పుడన్నా ప్రార్థించావా? That shook her. అది ఆమెను కదిలించి వేసింది. As she started to pray for him to become the son of God, the child of God. అతను దేవుని కుమారునిగా బిడ్డగా ఉంచబడాలని ఆమె ప్రార్థన చేయడం ప్రారంభించిన తరువాత One day something touched him and convicted him. ఒక రోజున ఏదో అతన్ని తాకింది, అతన్ని ఒప్పింప చేసింది. It made him cry and submit. అది అతన్ని ఎంతగానో దుఃఖించేలా, రోదించేలా, లోబడేలా చేసింది. And made him free of this addiction. అతనిని ఈ వ్యసనంలో నుంచి విడుదల పొందేలాగున చేసింది. And they came together as a couple to the Jesus Calls prayer tower. వారిద్దరూ కలిసి దంపతులుగా యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురానికి వచ్చారు. They would listen to the word of God being spoken there. వారక్కడ పలుకబడుతున్న దేవుని యొక్క వాక్కులను ఆలకిస్తూ ఉండేవారు. There they spoke how the Lord Jesus suffered on the cross to banish every curse of sin from our life. ప్రభు అయిన యేసయ్య మన జీవితాల్లో ఉన్న ప్రతి పాపపు శాపాన్ని తొలగించి వేయడానికి ఏ విధంగా శిలువలో బాధపడ్డాడో ప్రార్థనా గోపురంలో వాళ్ళు చెప్తూ ఉండేవారు. They too submitted their life. వారు కూడా తమ జీవితాలు సమర్పించారు. And he started to have a joyous family life. ఇక అతను సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని కలిగి ఉండడం ప్రారంభించాడు. You know what? ఏం జరిగిందో తెలుసా? After that he
came to the prayer intercessors to be trained to pray for others. ఆ తరువాత అతను ఇతరుల కోసం ప్రార్థన చేయడానికి శిక్షణ పొందుకోవడం కోసం ప్రార్థనా యోధుల చెంతకొచ్చాడు. Today he's not a man waiting to die because of his sinful addiction. ఈ రోజున అతను పాపపు వ్యసనాలతో మరణం కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉన్న వ్యక్తి కాదండి. Today he's a man being used by God to bring life to others. ఈ రోజున ఇతరులకు జీవాన్ని ఇచ్చేలా దేవుని చేత వినియోగించబడుతున్న వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. Praise the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. Praise the Lord. దేవునికి స్తోత్రం కలుగును The గాక. glory of the Lord rises upon us. దేవుని మహిమ మన మీద నుంచి ఉదయిస్తోంది. He brings us back to become the people of Zion, to live with him. ఆయన మనలను తిరిగి మరలా సియోనుకు తనతో కూడా జీవించులాగున తీసుకొస్తారు. Today God's Spirit is going to come upon you. ఈ రోజున దేవుని ఆత్మ మీ మీదకు రానయ్యున్నారు. All the addictive spirits will leave. వ్యసనాలు కలిగించే ఆత్మలన్నీ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. Evil corruptive ways will leave. దురాత్మ అక్రమ విధానాలన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. Oppressions of the devil will leave. అపవాది యొక్క అణచివేత అంతా కూడా వెళ్ళిపోతోంది. The abuse you might be giving to others will leave. ఒకవేళ ఇతరులు మీరు వేధించిన విధానం ఉంటే అది కూడా మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతోంది. Such ways will stop. అటువంటి మార్గాలు విధానాలు ఆగిపోతాయి. And you will have the joy of the Lord within you to give life to others. ఇతరులకు జీవాన్ని ఇవ్వడానికి మీరు దేవుని అందలి ఆనందాన్ని మీలో కలిగి ఉంటారు. Being brought into God's Zion. దేవుని సియోనులోనికి తీసుకొని రాబడిన వారుగా. Secondly, he makes our desert into a garden. రెండవదిగా ఆయన మన అరణ్యాన్ని తోటవలే మార్చేవాడై ఉన్నాడు. No more crying and complaining because of the wilderness. అరణ్యాన్ని బట్టి మీద ఫిర్యాదులు చేయడం, మొర్రపెట్టడం ఇక ఉండదు. Saying, I have lost everything. నేను సమస్తాన్ని కోల్పోయానని చెప్పుకోవడం ఇక ఉండదు. It is gone. అది వెళ్ళిపోయింది. No, my friend. లేదు స్నేహితులారా. Gladness and joy. ఆనందము, సంతోషము. Thanksgiving and singing. కృతజ్ఞతా స్థితి, సంగీత గానము. As the Lord makes your wilderness into a garden of Eden. ప్రభు మీ యొక్క అరణ్యమును ఏదెను తోట వలె చేయనప్పుడు అలాగున జరుగుతోంది. Do you believe the Lord can do it? ప్రభు అలా చేస్తాడని మీరు నమ్ముతున్నారా అండి? He is going to transform your life. ఆయన మీ జీవితాన్ని రూపాంతరపరచనయ్యున్నారు. What a wonderful Father. ఎంత అద్భుతమైన తండ్రి ఆయన. Psalm 133:3 says, 133వ కీర్తన 3వ వచనం ఏం చెప్తుందంటే, It is as if the dew of Hermon were falling on Mount Zion. సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె. For there the Lord bestows his blessing, even life forevermore. ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అక్కడ ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఆజ్ఞాపించి ఉన్నాడు. On this dwelling place of Zion, ఈ యొక్క సియోను నివాస స్థలం మీద, from there he bestows his blessing. అక్కడ నుండి ఆయన ఆశీర్వాదాలను కృమ్మరించేవాడై ఉన్నాడు. From there he pronounces life forevermore. అక్కడ నుండి నిరంతరాయమైన జీవాన్ని ఆయన ప్రకటించువాడై ఉన్నారు. There was a man called Golo Tajam in Arunachal Pradesh. అరుణాచల్ ప్రదేశ్ లో గోలో తజమ్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. He lost his father when he was just 6 years old. అతనికి 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే వాళ్ళ నాన్నగారు చచ్చిపోయారు. He was struggling as a little boy. చిన్న బిడ్డగా అతను ఎంతో బాధపడుతున్నాడు. His mother said there's no way I'm going to be able to raise this family. తల్లిగారు అనుకున్నారు, ఇక ఈ కుటుంబాన్ని ఏ విధానంలో కూడా నేను ఏమాత్రం పెంచలేను. She was struggling to support them. ఆమె వారికి సహకరించడానికి చాలా బాధపడుతున్నారు. He didn't know how he was going to come up in life అతను జీవితంలో ఎలాగున పైకి వస్తాడో అతనికి తెలియడం లేదు. as his family was struggling. ఎందుకంటే కుటుంబం బాధపడుతూ ఉండగా, At that time, అటువంటి సమయంలో in their neighbor's house, he found the Jesus Calls magazine. వారి పొరుగు వారి ఇంట్లో యేసు పిలుచున్నాడు మాసపత్రిక కనబడింది. As he was growing up, he found this magazine and started reading it. అతడు ఎదుగుతూ ఉండగా ఈ మాసపత్రికను కనుగొని దాన్ని చదవడం ప్రారంభించాడు. Listening to all the words of hope in it, his faith became strengthened that there was hope in his life. అందులో ఉన్న నిరీక్షణ సహితమైన మాటల్ని వినడం ద్వారా, ఆలకించడం ద్వారా తనలో నిరీక్షణ బలపరచబడడం జరిగింది. He read about the young partners plan and he enrolled in it to support the Jesus Calls ministry. యేసు పిలుచున్నాడు పరిచర్యకు సహకరించడం కోసం యవ్వన భాగస్తుల పథకంలో సభ్యులుగా చేర్పించబడాలనే ఆలోచన అతను తీసుకున్నాడు. There it was said that the intercessors of Jesus Calls would be praying for the young partners every day, calling their name. అక్కడ ఏం చెప్పబడుతుందంటే, యవ్వన భాగస్తుల పథకంలో సభ్యత్వం తీసుకున్న వారి కోసం ప్రార్థనా యోధులైన వారు ప్రతిరోజు కూడా ప్రార్థనా గోపురంలో ప్రార్థన చేస్తూ ఉంటారని. And God would make
the young partners a blessing to so many people దేవుడు ఆ యవన భాగస్తులను అనేక మందికి ఆశీర్వాదకరముగా చేస్తారని in a young age. చిన్న వయసులోనే That touched him. అది అతన్ని తాకింది. And he wrote letters to Dr. Paul Dinakaran frequently, అతడు తరచుగా డాక్టర్ పాల్ దినకరన్ గారికి ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు. sharing all his burden. తన భారమంతా పంచుకుంటూ ఉండేవాడు. And he was so comforted అతడు ఎంతగానో ఆదరించబడ్డాడు. and praying along with the replies. ఆ యొక్క జవాబులతో కలిసి ప్రార్థించేవాడు. He had a desire. అతనికి ఒక ఆశ ఉంది. In his 10th school exam, there was a record in the school that the highest percentage was 76%. తను చదువుకుంటున్న పాఠశాలలో 10వ తరగతిలో అత్యున్నతమైన మార్కులు సాధించిన శాతం 76 మాత్రమే. But he wanted to get the highest score. కానీ ఇతనికేమో ఇంకా ఎక్కువ స్కోర్ కావాలని, So he believed in the promises and prayed. కనుక వాగ్దానాల మీద విశ్వాసం ఉంచి ప్రార్థించాడు. And he scored 77%, beating the 76% by 1. అయితే అతనికి 76ను దాటి ఒక మార్క్ ఎక్కువగా అన్నట్టు 77% మార్కులతను సంపాదించుకోగలిగాడు. They awarded him as the best student in the school. ఆ యొక్క స్కూల్లో శ్రేష్టమైన విద్యార్థిగా అతనికి అవార్డు ఇచ్చారు. And he grew up to finish his degree also. అలాగే అతను డిగ్రీ కూడా పూర్తి చేసుకునే స్థాయికి ఎదిగాడు. God blessed him with a wonderful government job as a teacher. దేవుడు అతనికి అధ్యాపకునిగా అద్భుతమైన ప్రభుత్వ ఉద్యోగాన్ని అనుగ్రహించారు. Even while teaching and doing his job, God made him complete his master's degree also. అతను ఉద్యోగం చేస్తూనే పిల్లలకు పాఠాలు చెప్తూనే మాస్టర్స్ డిగ్రీ కూడా పూర్తి చేసుకోవడానికి దేవుడు సహాయం He చేశారు. said, I could feel the Lord Jesus being a heavenly father to me in place of my father. నేను మా తండ్రి గారి స్థానంలో పరలోకమందున్న పరలోకపు తండ్రిగా యేసయ్య నాకు తండ్రిగా ఉన్న అనుభూతి నాకు కలుగుతుంది అని చెప్తున్నాడు అతను. Guiding me and strengthening me. నాకు దిశానిర్దేశం చేస్తున్నారు, నన్ను బలపరుస్తున్నారు. And he came to the Chennai prayer tower to get prayed. అతను ప్రార్థన కోసమై చెన్నైలో ఉన్న ప్రార్థనా గోపురానికి వచ్చారు. The prayer intercessor said, the Lord will give you a wonderful life partner soon. ప్రార్థనా విజ్ఞాపనకర్తలు చెప్పారు, త్వరలో దేవుడు అద్భుతమైన జీవిత భాగస్వామిని ఇస్తారు అని. And amazingly, that year he got married. మహాద్భుతంగా అదే సంవత్సరం అతనికి వివాహం జరిగించబడింది. God increased his family to have 4 children. దేవుడు తన కుటుంబాన్ని వృద్ధి పొందింప చేసి 4 బిడ్డలను అనుగ్రహించారు. He enrolled his family in the family blessing plan. తన కుటుంబాన్ని కుటుంబ ఆశీర్వాద పథకంలో సభ్యులుగా చేర్పించాడు. And he said, today God has raised me up so much to become the headmaster of a reputed school in Andhra Pradesh and in Arunachal Pradesh. ఈ రోజున అతను ఏమని చెప్తున్నాడో తెలుసా? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చాలా చక్కని పేరు ప్రఖ్యాతులు ఉన్న స్కూల్ కు ప్రధానోపాధ్యాయ స్థాయికి దేవుడు హెచ్చించాడని చెప్తున్నాడు. చప్పలు కొట్టి దేవునికి మహిమను There are చెల్లించుదాం. 50 schools under me. అతని క్రింద ఆధిపత్యంలో 50 పాఠశాలలు ఉన్నాయి. And he has received the best teacher award in the state. అలాగే రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు కూడా అతను పొందగలిగాడు. Are you saying that you're struggling today, my friend? నా స్నేహితులారా, ఈ రోజున బాధపడుతున్నాము అన్నట్టుగా చెప్పుకుంటున్నారా? Your life is in wilderness ఈ today, రోజున మీ జీవితం అరణ్యంలో ఉన్నట్టుగా ఉన్నదా? not knowing where it is going to go. అది ఎక్కడికి వెళ్ళబోతుందో తెలియడం లేదా? There is a Lord who keeps you as his Zion మిమ్మును తన సియోనుగా చేసుకునే దేవుడు ఒకడున్నాడు. and bestows his blessing from there ఆయన అక్కడి నుండి తన ఆశీర్వాదములను మీ మీద కృమ్మరింప చేయువాడు. and makes your desert into a garden. ఆయన మీ అరణ్యమును తోటవలే చేయువాడు. Receive him today. ఈ రోజున ఆయనను స్వీకరించండి. He knows how to bless you and elevate you to a place of great honor. ఉన్నతమైన ఘనత వహించిన స్థానానికి మిమ్మల్ని ఎలాగున హెచ్చించి ఔన్నత్యాన్ని ఇవ్వాలో ఆయన ఎరిగినవాడు. God will raise you up. దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతారు. Thirdly, he becomes the cornerstone of your life. మూడవదిగా ఆయనే మీ జీవితానికి ముఖ్యమైన మూల లేక పునాది రాయిగా ఉంటారు. 1 Peter 2:6 says, మొదటి పేతురు 2:6 ఏమని చెప్తుందంటే, Behold, I am laying in Zion a stone, a cornerstone, chosen and precious. ఇదిగో ప్రశస్తమైన లేక అమూల్యమైన మూల రాతిని పునాది రాయిని నేను సియోనులో వేసి ఉన్నాను. Whoever believes in him will not be put to shame. ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు. Jesus is going to become your cornerstone, being the rock of your life. యేసు మీ జీవితానికి రాతి బండగా మూల పునాది రాయిగా ఉండనయ్యున్నారు. God is going to become so close to you.
దేవుడు మీకు అత్యంత సమీపస్తునిగా ఉండనయ్యున్నాడు. so attached to you. నీకు అత్యంత సన్నిహితునిగా You're ఉండనయ్యున్నాడు. going to feel his wonderful presence. ఆయన అద్భుతమైన సాన్నిధ్యాన్ని మీరు అనుభూతి చెందగలుగుతారు. Even while reading the word of God, you're going to feel his great presence, వాక్య పఠనం చేయిచూ ఉన్నప్పుడు కూడా దేవుని గొప్ప సాన్నిధ్యాన్ని మీరు అనుభూతి చెందుతారు. guiding you and leading you మీకు దిశానిర్దేశం చేస్తారు, ఆయన మిమ్మును నడిపిస్తారు. in every part of your life, guiding you. మీ జీవితంలో ప్రతి భాగములో ఆయన మీకు దిశానిర్దేశం The చేస్తారు. cornerstone for all your decisions, మీ యొక్క నిర్ణయాలన్నిటికీ ఆయనే మూలరాయిగా ఉంటారు. for all your life choices, మీ యొక్క జీవిత ఎంపికలన్నిటి విషయాల్లో కూడా leading you himself. ఆయనే స్వయంగా నడిపిస్తారు. Every part of your life is going to be built around him. మీ జీవితంలో ప్రతి భాగము కూడా ఆయన చుట్టూరు నిర్మాణం చేయబడుతుంది. Just like David, you will have a great thirst to always seek the Lord for anything and everything. దావీదు వలనే మీరు కూడా సమస్తము కోసము ప్రతి దాని కోసము దేవునినే వెదికి అట్టి తృష్ణను మీరు కలిగి ఉంటారు. The thirst to have the Lord in your heart. ప్రభువుని మీ హృదయంలో కలిగి ఉండాలనే తృష్ణ. He will become the cornerstone of your life. ఆయన మీ జీవితానికి మూల రాయిగా ఉంటారు. He will protect you, ఆయన మిమ్మును భద్రపరుస్తారు, watch over you, మిమ్మును గమనిస్తూ and ఉంటారు, lead you. మిమ్మును నడిపిస్తారు. There was a family who invited me to come to their house to pray for them. ఒక కుటుంబం వారి కుటుంబానికి ప్రార్థన చేయుటకు నన్ను వారి కుటుంబానికి ఆహ్వానించారు. I had dinner with them, నేను వారితో కలిసి భోజనం చేశాను. and I thought they'll ask me to pray for a huge list of problems. That's why they have invited me. చాలా పెద్ద లిస్టు సమస్యలని రాసి ప్రార్థన చేయమని కోరడానికి పిలిచారేమో అనుకున్నాను. But I asked them what I should pray for. కానీ నేను అడిగాను, మీ నిమిత్తం ఏం ప్రార్థించాలి? They said, మరేం చెప్పారండి? we have one request, brother. ఒకే విన్నపం సోదరుడా, We want Jesus to walk in our family, to walk in our home with us. యేసు మాతో కూడా మా యొక్క నివాస గృహంలో మా కుటుంబంలో సంచరిస్తూ ఉండాలి అని అడిగారు. We want to feel his peace and his presence with us always. ఎల్లవేళలా ఆయన శాంతిని, ఆయన సాన్నిధ్యాన్ని మేము అనుభూతి చెందుతూ ఉండాలి. That is enough for us. మాకు అది చాలు అన్నారు. That is all that we want. మాకు కావలసినంతయో అదే అన్నారు. The thirst for the Lord Jesus, ప్రభు అయిన యేసు కొరకైన తృష్ణ to be with you, మీతో కూడా ఉండడానికి shall fill your heart. ఆయన మీ హృదయాన్ని అట్టి విధానంతో నింపుతారు. As the Lord becomes the cornerstone of the people of Zion. ప్రభువు సియోను పుర నివాసులకు మూలరాయిగా ఉంటారు. I heard back from them with great news that God has elevated him in his job and given him promotion. నేను ఆ కుటుంబం నుంచి విన్న వార్త ఏమిటంటే దేవుడు చాలా గొప్ప పదోన్నతినిచ్చారు, కుటుంబానికి ఔన్నత్యాన్ని అనుగ్రహించారని. Blessed his children to shine in their studies వారి బిడ్డల్ని విద్యలో ప్రకాశింపచేశారు అని. and give them a happy married life. వారికి సంతోషవంతమైన వివాహ జీవితాన్ని ఇచ్చారని. But more than everything, feeling the presence of Jesus walking with them in their home and in their life. అయితే అన్నిటికంటే మిన్నగా వారి గృహంలో, వారి కుటుంబంలో, జీవితంలో దేవుని సాన్నిధ్య సంచారాన్ని వారు అనుభూతి చెందుతున్నారు. You will enjoy living with Jesus మీరు కూడా యేసుతో కూడా జీవిస్తూ ఆనందిస్తారు. in Zion. సియోనులో, People of Zion, సియోను ప్రజలు, you're privileged to walk with the Lord. మీరు ప్రభువుతో నడవడానికి ధన్యులై ఉన్నారు. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Finally, Jesus comes back to Zion to collect his children in this world. చివరిగా యేసయ్య ఈ లోకంలో తన ప్రజలను ప్రోగు చేసుకోవడానికి తిరిగి మరలా సియోనునకు రానయ్యున్నారు. Revelation 14:1 says, ప్రకటన 14:1 ఏం చెప్తుందంటే, Then I looked, and behold, on Mount Zion stood the Lamb. ఇదిగో నేను చూడగా గొర్రెపిల్ల సియోను పర్వతము మీద నిలవబడి ఉండెను. The Lord Jesus. ప్రభువైన యేసు. And with him 144,000 who had his name and his father's name written on their foreheads. ఆయనతో కూడా 144,000 మంది తన తండ్రి పేరు నుదుట మీద, నొసళ్ళ మీద లిఖించబడి ఉన్న మనుషులు, ప్రజలు అక్కడున్నారు. The Lord will come back to collect his people of Zion to be with him forevermore. ప్రభువు నిరంతరమునకును కూడా సియోను ప్రజలు తనతో కూడా ఉండడానికి, వారిని ప్రోగు చేసుకోవడానికి తిరిగి మరలా సియోనుకు రానయ్యున్నారు. Taking you and me to be with him in heaven in his joyous presence. మిమ్మును నన్ను తన సంతోషకరమైన సాన్నిధ్యంలో తనతో కూడా ఉంచబడులాగున తీసుకుని వెళ్ళడం కోసం. That's the privilege given to the people of Zion, అటువంటి ధన్యత సియోను ప్రజలకు అనుగ్రహించబడింది. who have chosen the Lord himself to be their cornerstone. ప్రభువే వారి మూలరాయిగా ఉండడానికి వారి ప్రభువుని
ఎంపిక చేసుకున్నారు. He will make his face shine upon you from today. ఈ రోజు నుంచి ఆయన తన ముఖాన్ని మీ మీద ప్రకాశింప చేస్తారు. His glory is rising upon you right now. ఆయన మహిమ ఇప్పుడే మీ మీద ఉదయించుచు ఉన్నది. A new spirit, the Spirit of God is coming to empower you, నూతనమైన ఆత్మ, దేవుని ఆత్మ మిమ్మల్ని శక్తివంతులుగా చేయడకొచ్చేస్తోంది. making you the people of God, మిమ్మల్ని దేవుని ప్రజలుగా చేయుటకే, watering your life to become a garden, మీ జీవితాన్ని ఉద్యానవనములా ఉంచడానికి నీరు కడుతోంది. redeemed by the Lord with salvation, రక్షణ చేత ప్రభువు వలన విమోచించబడిన వారిగా ఉంచుటకే, prospering in the hand of God. దేవుని హస్తములలో వర్ధిల్లింప చేయుటకే. Young people, are you ready to pray with me? యవనస్తులారా, నాతో కలిసి ప్రార్థించడానికి మీరు సిద్ధమేనా? To cry for Jesus. యేసు కోసం మొర్ర పెట్టడానికి. Everybody, will you stand up and pray with me to Jesus? మీరందరూ కూడా లేచి నిలబడి నాతో కలిసి యేసుకు ప్రార్థన చేస్తారా? Calling upon his name. ఆయన నామాన్ని పిలవండి. The Father is here తండ్రి ఇక్కడ ఉన్నారు to collect his children తన ప్రియులను ప్రోగు చేసుకోవడానికి, and to have compassion to deliver them, వారికి విడుదలిచ్చే కారుణ్యాన్ని కలిగి ఉండు నిమిత్తమే, heal them, వారిని స్వస్థపరచుటకు, love them, వారిని ప్రేమించుటకు, elevate them with his blessing, తన ఆశీర్వాదాలతో వారికి ఔన్నత్యాన్ని ఇచ్చుటకే, fill them with his Holy Spirit, తన పరిశుద్ధాత్మ చేత వారిని నింపుటకే, remove every darkness from them, ప్రతి అంధకారమును వారి నుంచి తొలగించుటకే, every dejection away from them, వారి జీవితంలో ప్రతి తృణీకారాన్ని తొలగించుటకే, every sorrow away. వారి విచారాన్ని తొలగించి వేయుటకే. Thank you, Lord Jesus. ప్రభువైన యేసయ్య మీకు వందనములు. He's working in you right now. ఆయన ఇప్పుడే మీలో పని చేస్తున్నారు. He's coming to you right now. ఆయన ఇప్పుడే మీ చెంతకు వస్తూ ఉన్నారు. Open your heart. మీ హృదయాలు తెరవండి. Receive him. ఆయన్ని స్వీకరించండి. Receive him. ఆయనను స్వీకరించండి. Say, come, Lord Jesus. చెప్పండి, ప్రభువైన యేసయ్య నాలోనికి రండి. Become the cornerstone of my life. నా జీవితానికి మూలరాయిగా ఉండండి. Make me your people. నన్ను మీ ప్రజగా చేసుకొనండి. Make me your Zion. నన్ను మీ సియోనుగా చేసుకోండి. I want to belong with you. ప్రభువా, నేను నీకు చెందిన వానిగా ఉండాలి. I want me to be your dwelling place, Lord. ప్రభువా, నేను నీకు నీ వాసస్థలమై ఉండగోరుచున్నాను. Live in my heart, Lord. నా హృదయములో జీవించండి ప్రభువా. Give me peace. నాకు శాంతిని అనుగ్రహించండి. Give me your presence. నాకు మీ సాన్నిధ్యం అనుగ్రహించండి. Live in my heart, Lord. నా హృదయములో జీవించండి ప్రభువా. The Lord is coming into you. ప్రభు ఇప్పుడే మీలోనికి వస్తున్నారు. Every sorrow is leaving. ప్రతి విచారము విడిచిపెడుతోంది. All your burdens are made light మీ భారములన్నీ తేలిక పరచబడుతున్నాయి. as it is taken over by the Lord. అవి ప్రభువు చేత తొలగించి వేయబడుచుండగా He is wiping away your tears, ఆయన మీ కన్నీటిని తుడిచివేస్తున్నారు. wiping away your sorrow. మీ యొక్క దుఃఖాన్ని, విచారాన్ని తుడిచివేస్తున్నారు. The Lord has been broken for you, ప్రభు మీ కొరకై విరగగొట్టబడి ఉన్నారు. wounded for you. మీ కొరకు గాయపరచబడి ఉన్నారు. You need not suffer, my friend. నా స్నేహితులారా, మీరు ఇక బాధపడవలసిన పని లేదు. He's healing you, ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తున్నారు. healing your broken heart. ఈ బ్రద్దలైన హృదయాన్ని స్వస్థపరుస్తున్నారు. Thank you, Lord Jesus. ప్రభు అయిన యేసయ్య మీకు We వందనములు. invite you, Lord. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రభువా. We invite you, Lord. ప్రభువా, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. Eluru invites you, Lord Jesus. ప్రభు అయిన యేసయ్య, ఏలూరు మిమ్మల్ని స్వాగతిస్తోంది. Come into every heart. ప్రతి హృదయములోనికి రండి. Come into every young person. ప్రతి యవనస్తునిలోనికి రండి. The Holy Spirit is ready to come upon you. పరిశుద్ధాత్ముడు మీ మీదకి రావడానికి సంసిద్ధంగా He ఉన్నారు. has chosen you ఆయన మిమ్మల్ని ఎంపిక చేసుకున్నారు. and He is filling you right now. ఆయన ఇప్పుడే మిమ్మల్ని నింపుచూ ఉన్నారు. Right ఈ now. క్షణమందే Receive the Holy Spirit. పరిశుద్ధాత్మను స్వీకరించండి. Receive the Holy Spirit. పరిశుద్ధాత్మను స్వీకరించండి. Open your మీ mouth. నోరు తెరవండి. Desperately call for Jesus. చాలా గొప్ప ఆశతో యేసు కోసం మొరపెట్టి పిలవండి. He is your hope. ఆయనే మీ నిరీక్షణ. He is your ఆయనే joy. మీ ఆనందం. He brings every blessing. ఆయనే ప్రతి ఆశీర్వాదాన్ని తీసుకొని My వచ్చువాడు. friends, Jesus is here. స్నేహితులారా, యేసు ఇక్కడ ఉన్నారు. He's laying His hands upon you. ఆయన పేరు మీ మీద వ్రాయబడింది. Wherever you are, మీరెక్కడ ఉన్నప్పటికీ caring for His little children, ఆయన తన చిన్న బిడ్డల కోసం జాగ్రత్త వహిస్తున్నారు. caring for His young one. తన చిన్న బిడ్డల కోసం జాగ్రత్త The వహిస్తున్నారు. mighty blessing of God is coming upon the young one. బలమైన దైవాశీర్వాదం యవనస్తుల మీదకు దిగి వచ్చుచున్నది. Be blessed in the name of యేసు Jesus. నామములో దీవించబడండి. His
His face is shining upon you. ఆయన ముఖం మీ మీద ప్రకాశిస్తోంది. Many of your eyes are being opened to see Jesus. మీలో అనేక మంది నేత్రాలు యేసును చూచులాగున తెరవబడుతూ Many ఉన్నాయి. of your hearts are being filled with the love of Jesus. అనేక మంది హృదయాలు యేసు ప్రేమ చేత నింపబడుతూ ఉన్నాయి. Love is coming. ప్రేమ వచ్చేస్తోంది. Again and again and again, love is coming. మరలా 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 ప్రేమ వచ్చేస్తోంది. Waves of love. ప్రేమ కెరటాలు, Waves of compassion. కారుణ్యపు కెరటాలు, Waves of mercy upon you. మీ మీద కనికరం అనే కెరటాలు వ్రాలుతూ ఉన్నాయి. Thank him, my friend. నా స్నేహితులారా, ఆయనకు వందనాలు చెప్పండి. He's chosen you. ఆయన మిమ్మల్ని ఎంపిక He's చేసుకున్నారు. loved you. ఆయన మిమ్మల్ని He's ప్రేమించారు. coming into you. ఆయన మీ లోనికి He's వచ్చేస్తున్నారు. coming into you. ఆయన మీ లోనికి He's వచ్చేస్తున్నారు. coming into you. ఆయన మీ లోనికి వచ్చేస్తున్నారు. Thank him. ఆయనకు వందనాలు చెప్పండి. Say thank you, Jesus. చెప్పండి, యేసయ్యా మీకు వందనములు. I receive you. నేను నిన్ను స్వీకరిస్తున్నాను. I praise నేను you. నిన్ను స్తుతిస్తున్నాను. I praise you. నేను నిన్ను I స్తుతిస్తున్నాను. honor you. నేను నిన్ను ఘనపరుస్తున్నాను. I receive you in my నా heart. హృదయములోకి నిన్ను స్వీకరిస్తున్నాను. Holy Spirit is coming in. పరిశుద్ధాత్ముడు లోనికి వస్తున్నాడు. The Spirit of God is flowing in దేవుని ఆత్మ ప్రవాహంగా వస్తున్నారు. abundantly. అత్యంత సమృద్ధిగా He's filling you right now. ఆయన ఇప్పుడే మీ ముందు Filling నింపుచున్నారు. you right ఇప్పుడే now. మీ ముందు నింపుచు ఉన్నారు. Be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత నింపబడండి. Be filled with the joy of salvation. రక్షణ ఆనందము చేత నింపబడండి. Righteousness is coming into you. నీతి మీ యొద్దకు వచ్చేస్తోంది. His face is shining upon you. ఆయన ముఖం మీ మీద ప్రకాశిస్తోంది. The glory of the Lord is rising upon you. దేవుని మహిమ మీ మీద ఉదయిస్తోంది. Rising upon మీ you. మీద ఉదయిస్తోంది. You're being transformed into a new person. క్రొత్త వ్యక్తిగా మీరు రూపాంతరపరచబడుతున్నారు. New person. క్రొత్త వ్యక్తిగా. Every addiction is leaving. ప్రతి వ్యసనం వెళ్ళిపోతోంది. Say goodbye to your మీ addiction. వ్యసనాలకు గుడ్ బై చెప్పండి. Throw that cigarette packet away. సిగరెట్ ప్యాకెట్లు విసిరివేయండి. Throw the lustful heart away. ఆ యొక్క భోగేచ్చల హృదయాన్ని పారవేయండి. Lustful spirit away. భోగేచ్చల ఆత్మను పారవేయండి. Throw the drinking habit away. మద్యపాన అలవాటు విడిచిపెట్టండి. Throw every drug ప్రతి away. మాదక ద్రవ్యాన్ని పారవేయండి. Throw every evil thought in your head మీ away. హృదయములో తలంపులో ఉన్న ప్రతి చెడు ఆలోచన In the తోసివేయండి. name of Jesus. యేసు నామములో Lord, ప్రభువా, command every devil and the demonic powers to leave ప్రతి them. విధమైన దురాత్మలు వెళ్ళిపోవాలని ఆజ్ఞ ఇస్తున్నాను. Leave their family. వారి కుటుంబాలను విడిచిపోవాలి. Leave their family. వారి కుటుంబాలను విడిచిపోవాలి. Leave their family. వారి కుటుంబాలను విడిచిపెట్టాలి. Let there be peace. శాంతి కలుగును గాక. Peace is overflowing into your family. శాంతి మీ కుటుంబాల్లో పొంగి పొర్లుతోంది. Into your family మీ life. కుటుంబ జీవితములోనికి Your children are going to rejoice because of the oneness. ఆ యొక్క ఏకత్వాన్ని బట్టి మీ బిడ్డలు ఆనందించనయ్యున్నారు. Joyful spirit. సంతోషకరమైన ఆత్మ, Loving spirit. ప్రియమైన ఆత్మ, It's binding you together. అది ఇప్పుడే మిమ్మల్ని కలిసి ఉండేలా బంధిస్తోంది. Every child that has left the house, come back in Jesus' name. ఇంటిని విడిచిపెట్టిన ప్రతి పిల్లవాడు తిరిగి యేసు నామములో తిరిగి ఇంటికి వచ్చును గాక. Bring them back, Lord. ప్రభువా, వారిని తిరిగి తీసుకురండి. Let them be together with their parents and obey. తల్లిదండ్రులతో కలిసి ఉండి వారి తల్లిదండ్రులు వారి విధేయులు Let them కావాలి. honor the words of their parents. వారందరూ కూడా తల్లిదండ్రుల మాటను ఘనపరిచేవారు కావాలి. Honor them because they obey. వారు విధేయులైనందుకే వారిని ఘనపరచండి. Elevate the young people, Lord. యవనస్తులకు ఔన్నత్యాన్ని ఇవ్వండి ప్రభువా. Still a mighty blessing from God is coming upon your lives, my young friend. నా యవన స్నేహితులారా, ఇంకను బలమైన దైవ ఆశీర్వాదం మీ జీవితాల మీదకు చేస్తూ ఉన్నది. I see that the Holy Spirit is forming a bond with you. పరిశుద్ధాత్ముడు మీతో బంధం చేసుకోవడం నేను చూస్తున్నాను. A friendship with you. మీతో స్నేహం చేస్తూ ఉన్నారు. He says that he will never leave you. ఆయన అంటున్నారు, నేను నిన్ను ఎప్పటికీ విడువను. Never ever leave you. ఎప్పటికీ ఎన్నటికీ విడువను. He will keep you in his joy. ఆయన తన ఆనందములో మిమ్మల్ని ఉంచుతారు. Keep you in his తన righteousness. యొక్క నీతిలో మిమ్మల్ని ఉంచుతారు. And fulfill his plan. తన ప్రణాళికలను నెరవేరుస్తారు. He will elevate you. ఆయన మీకు ఔన్నత్యాన్ని ఇస్తారు. Elevate you. ఔన్నత్యాన్ని ఇస్తారు. Rise up పైకి లేవండి. under the glory of God. దేవుని మహిమ క్రింద లేవండి. With the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి చేత. Power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి చేత. It is coming upon అది you. ఇప్పుడే మీ మీదకి వచ్చేస్తోంది. Coming upon మీ you. మీదకి వచ్చేస్తోంది. Receive. చేతులు పైకి చాపి స్వీకరించండి. Receive. చేతులు పైకి చాపి స్వీకరించండి. Receive. స్వీకరించండి. Receive. స్వీకరించండి. Receive. స్వీకరించండి. All things are made new. అన్ని కూడా మీకు సంసిద్ధమయ్యాయి. God is bestowing his blessing.
showering. దేవుడు తన ఆశీర్వాదాలు కృమ్మరిస్తూ ఉండగా Make them great teachers, Lord. ప్రభువాని గొప్ప ఉపదేశకులుగా చేయండి, Great scientists, గొప్ప Lord. శాస్త్రవేత్తలుగా చేయండి, Great servants of గొప్ప God. దేవుని సేవకులుగా చేయండి, Great talented గొప్ప people. తలాంతులు గల వ్యక్తులుగా చేయండి, Leaders around the ప్రపంచ world. వ్యాప్తముగా నాయకులుగా In చేయండి, top positions. ఉన్నతమైన స్థాయిలో In ఉంచండి, the government. ప్రభుత్వ స్థాయిలో ఉంచండి, Shining for you. మీకోసం ప్రకాశించేలా, Being a blessing to this ఈ world. లోకానికి దీవెనకరముగా ఉండేలాగున, Bringing God's answers to this world. దేవుని జవాబు ఈ లోకానికి తీసుకుని Fill them వచ్చేలాగున with the prophetic grace. ప్రవచనాత్మకమైన కృపతో నింపండి, Prophetic power. ప్రవచనాత్మకమైన శక్తితో To walk with God. దేవునితో నడుచులాగున, To know His will and why. దేవుని చిత్తమును దేవుని స్వరమును గుర్తెరుగులాగున, And to be a blessing to this world. ఈ లోకానికి దీవెనకరముగా ఉండులాగున Operate through them, Holy Spirit. పరిశుద్ధాత్మ వారి ద్వారా The పనిచేయండి. prophetic power of God is coming upon you. దేవుని ప్రవచనాత్మకమైన శక్తి మీ మీదకు You వచ్చేయుచున్నది. will know the Lord. మీరు ప్రభువును ఎరిగి ఉంటారు, You will show the Lord. మీరు ప్రభువును చూపించేవారవుతారు. Fill them, Lord. నింపండి ప్రభువా, Fill them, Lord. నింపండి ప్రభువా. Right now. ఈ క్షణమందే Receive His power. ఆయన శక్తిని స్వీకరించండి, Receive His prophetic grace. ఆయన ప్రవచనాత్మకమైన కృపను Give స్వీకరించండి. them the power to minister. ప్రభువా పరిచర్య కోసమై వారికి శక్తిని ఇవ్వండి, The power to pray and bring your miracles. ప్రార్థించి అద్భుతాలు తీసుకుని వచ్చే శక్తిని వారికి ఇవ్వండి, To bring your healing మీ presence. స్వస్థత సాన్నిధ్యాన్ని తీసుకురావడానికి, To bring your మీ love ప్రేమను తీసుకురావడానికి, and joy into others. ఇతరులకు ఆనందమయముగా ఉండడానికి, To bring your blessing into మీ others. ఆశీర్వాదాన్ని ఇతరులోనికి తీసుకురావడానికి, Use them in their ministry. వారి పరిచర్యలో వారిని వినియోగించుకోనండి. Mighty Holy Spirit. బలమైన పరిశుద్ధాత్మ He's working in మీలో you. పని చేయిచు The ఉన్నాడు. hand of the Lord Jesus is coming upon యేసు you. హస్తం మీ మీదకు చేయిచు ఉన్నది, His nail pierced hands are coming upon you. ఆయన మేకుల గాయముల చేతులు మీ మీదకు వస్తూ ఉన్నాయి. God is healing your kidney right now. దేవుడు ఇప్పుడే మీ మూత్రపిండాన్ని It has స్వస్థపరుస్తున్నాడు. weakened your body. అది మీ దేహాన్ని బలహీనపరిచింది. No more. ఇక మీదట లేదు, No more, ఇక Lord. మీదట లేదు ప్రభువా. Let the strength of God come into the kidney. దేవుని బలము మూత్రపిండములోకి వచ్చును గాక. Let them వారు live. జీవించాలి, Let them వారు live. జీవించాలి. Heal the blood disease. రక్త వ్యాధులను స్వస్థపరచండి, Heal the women. స్త్రీలను స్వస్థపరచండి. Let them be perfectly వారు normal. పరిపూర్ణంగా సహజ సిద్ధంగా ఉండాలి, Let there be deliverance. వారికి విడుదల కలగాలి. You're praying for someone whose blood count level is low. ఎవరికైతే రక్త కణాల సంఖ్య తక్కువగా ఉందో వారి కోసం మీరు ప్రార్థిస్తున్న వారిగా ఉన్నారు. Platelet level is dropping. ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిపోతూ ఉన్నది. God is touching them. దేవుడు వారిని తాకుచున్నారు. A miracle is happening right now. అద్భుతం ఇప్పుడే జరుగుతోంది. God is reviving that person. దేవుడు ఆ వ్యక్తికి ఉజ్జీవాన్ని ఇస్తున్నాడు. Even in your మీ body, దేహంలో కూడా God is performing miracles. దేవుడు అద్భుతాన్ని జరిగిస్తున్నాడు. Miracles. దేవుడు అద్భుతాన్ని Heal జరిగిస్తున్నాడు. them, Lord. ప్రభువాన్ని స్వస్థపరచండి. Heal them from every tumor. ప్రతి కణిత నుంచి స్వస్థపరచండి. Take it away from them, Lord. వారి నుంచి తొలగించి వేయండి ప్రభు. Heal them from every brain ప్రతి disease. మెదడు సంబంధమైన వ్యాధి నుంచి స్వస్థపరచండి. Has stroke paralyzed you? పక్షవాతం నీకు గురై పక్షవాతంతో నువ్వు బాధపడుతూ ఉన్నావు. Has stroke paralyzed you? ఆ యొక్క పక్షవాతం నిన్ను పక్షవాతంతో బాధపెడుతోందా? Oh, God's compassionate hands are coming upon you. దేవుని కారుణ్యముగల హస్తాలు మీ మీదకి వస్తూ ఉన్నాయి. Let the hands and legs and brain functions work in Jesus' name. కాళ్ళు చేతులు మెదడు యేసు నామములో సక్రమంగా పనిచేయును గాక. Let there be life in their bodies, Lord. వారి దేహాల్లో జీవం ఉండాలి ప్రభువా. Healing power of God is flowing into your body. దేవుని స్వస్థత శక్తి మీ దేహములో ప్రవాహంగా వస్తోంది. He's healing the nerves. ఆయన నరాల్ని No స్వస్థపరుస్తున్నారు. more nervous problems. ఇక మీద నరముల సమస్య లేదు. Straightening your back right now. మీ నడుమున ఆయన వంకర లేకుండా చేస్తున్నాడు. Giving you eyesight right now. మీకు ఇప్పుడే కను దృష్టి ఇస్తూ ఉన్నాడు. Open your mouth and speak in Jesus' ఇప్పుడందరూ name. కూడా నోరు తెరిచి మాట్లాడండి. యేసు నామములో Heal, Lord. స్వస్థపరచండి You ప్రభు. love to heal your people. మీరు మీ ప్రజల్ని ప్రేమిస్తూ These స్వస్థపరుస్తున్నారు. are your people. మీరు నీ ప్రజలై ఉన్నారు. Grant them their desires. వారి హృదయ వాంఛలు వారికి ఇవ్వండి. Heal their bodies. వారి దేహాలు స్వస్థపరచండి. Set them free. వారికి విడుదల ఇవ్వండి. Glory of the Lord is rising up upon you. దేవుని మహిమ మీ మీద ఉదయించుచున్నది. God's blessing is coming upon your job. దైవ ఆశీర్వాదం మీ ఉద్యోగం మీదకి వస్తోంది. Right now. ఇప్పుడే He's elevating you. ఆయన మీకు ఔన్నత్యాన్ని ఇస్తున్నారు. Giving you permanent మీకు jobs. శాశ్వత నియామక ఉద్యోగం Blessing ఇస్తున్నారు. your competitive మీ exams. యొక్క పోటీ పరీక్షలు
అధ్యక్షులు దీవిస్తున్నారు. Be placed in top position. ఉన్నతమైన స్థాయిలో నియమించబడండి. Give them the right job. సరైన ఉద్యోగాన్ని ఇవ్వండి ప్రభు. Give them the right partner, Lord. సరైన జీవిత భాగస్వామిని ఇవ్వండి ప్రభు. Increase their family. వారి కుటుంబాన్ని వృద్ధి పొందించండి. Let there be a joyous married life. సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ఇవ్వండి. Every problem between the married couples, let it be solved right now. వివాహమైన దంపతుల మధ్యలో ఉన్న ప్రతి సమస్య పరిష్కారం కావాల్సిందే. Let there be place only for the love of Jesus. కేవలం యేసు ప్రేమ మాత్రమే వారి మధ్యలో ఉండాలి. Let them speak the words of Jesus to each other. వారు ఒకరితో ఒకరు యేసు మాటలు మాట్లాడుకోవాలి. Be one with each other. ఒకరితో ఒకరు ఏకమై ఉండాలి. Serve God together. కలిసి దేవుని సేవించాలి. Serve God together. కలిసి దేవుని సేవించాలి. Pray together. కలిసి ప్రార్థించాలి. And the Holy Spirit will work through both of you. పరిశుద్ధాత్ముడు మీ ఇద్దరి ద్వారా కూడా పని చేస్తారు. Couples, will you give your family life to Jesus? దంపతులు భార్యాభర్తలైన వారు మీ జీవితాన్ని యేసుకు సమర్పించండి. Tell him, use us, Lord. ప్రభువా వారిని వినియోగించుకోనండి. Make us a witness for you. మమ్మల్ని మీ కోసం సాక్షులుగా చేయండి. Help us to serve you wherever you have planned. మీరు ఎక్కడ ప్రణాళిక చేశారో అక్కడ మీకు సేవ చేయడానికి మాకు సాయం చేయండి. Lord, be reflected through our family ప్రభువా మా life. కుటుంబాల ద్వారా మీరు ప్రతిఫలించాలి. Bless them with a child, Lord. ప్రభువా వారికి బిడ్డనిచ్చి దీవించండి. Let a child be formed in Jesus' name. యేసు నామములో గర్భములో బిడ్డలు రూపించబడాలి. Oh, a pure, precious child. ప్రశస్తమైన పవిత్రమైన బిడ్డలు. Blessed by God to be a sign to this world. ఈ లోకానికి సూచనగా ఉండేలా దేవుని చేత నియమించబడ్డ వారు అనుగ్రహించబడాలి. God is giving you godly children. దేవుడు మీకు దైవికమైన బిడ్డలను అనుగ్రహించారు. Praise Him. ఆయన స్తుతించండి. God is healing diarrhea. దేవుడు ఇప్పుడు విరోచనాలు Healing స్వస్థపరుస్తున్నారు. your stomach once and for all. మరొక్కసారి ఎప్పటికీ సమస్య లేకుండా కడుపును స్వస్థపరుస్తున్నారు. Healing your ulcers. మీ యొక్క అల్సర్లు స్వస్థపరుస్తున్నారు. Healing your fits. మీ యొక్క మూర్ఛ వ్యాధి స్వస్థపరుస్తున్నారు. Healing every breathing problem. ప్రతి శ్వాస సమస్య స్వస్థపరుస్తున్నారు. Be delivered in Jesus' name. యేసు నామములో విడుదల పొందండి. Mighty touch of God is coming upon God's people. బలమైన దేవుని స్పర్శ దేవుని ప్రజల మీదకు దిగి వస్తోంది. He's working and working and working. ఆయన పని చేస్తున్నాడు, పని చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. Tell Jesus what you want. ఆయనకి మీరెవరో చెప్పండి. He's granting you ఆయన మీకు దాన్ని అనుగ్రహిస్తున్నారు. every blessing. ప్రతి ఆశీర్వాదం From the bottom of his heart, he loves you and blesses you. ఆయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి హృదయాంతర్భాగములో నుంచి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. You are God's beloved. మీరు దేవునికి ప్రియమైన వారు. You are the people of మీరు Zion. సియోను ప్రజలై ఉన్నారు. You are a holy city. మీరు పరిశుద్ధ నగరమై ఉన్నారు. The Holy One of God. దేవుని పరిశుద్ధుడు. Keep them in your righteousness, Lord. ప్రభువా మీ నీతిలో నివసింపనివ్వండి. Thirsting for you. నీ కోసం నమ్మిక గలవారిగా, Seeking you. నిన్నే వెదికేవారిగా, Finding you. నిన్ను కనుగొనేవారిగా, Reading your నీ word. యొక్క వాక్యం చదివేవారిగా, Hearing your నీ voice. స్వరాన్ని ఆలకించేవారిగా, Speaking your words in this world. ఈ లోకములో నీ వాక్కును పలికేవారిగా. What a joy it is to live with Jesus. యేసుతో జీవించుట ఎంత ఆనందమో Shall కదా. we clap our hands and give glory to this wonderful Father? రెండు చేతులు పైకి చాపి గట్టి శబ్దంతో చప్పలు కొడుతూ అద్భుతమైన తండ్రికి మహిమను చెల్లించుదాం. Give glory to your wonderful Father. అద్భుతమైన తండ్రి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం.